నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేవి ప్రముఖుల విగ్రహాలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. విఎల్పురం సెంటర్లో కింజరపు ఎర్రన్నాయుడు, తాండ్ర పాపారాయుడు విగ్రహాలు ఆవిష్కరణ. పసుపు పండుగ మహానాడును విజయవంతం చేయాలి. రూరల్ నియోజకవర్గ మహానాడు సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదం. గోరంట్ల రవికిరణ్, డొక్క నాథ్బాబు. తిరుమల శ్రీవారి దేవస్థానాన్ని తలపిస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. వైభవంగా తిరు కళ్యాణ మహోత్సవం. అనుగ్రహ భాషణం చేసిన శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజన జీయర్ స్వామి. అశేషంగా హాజరైన భక్తులు. వెలమ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంక్షేమ సంఘం వెలమ యువత ఆధ్వర్యంలో విఎల్పురం సెంటర్లో నెలకొల్పిన ప్రముఖ బీసీ నాయకుడు, బీసీల ఆరాధ్య దైవం, మాజీ కేంద్ర మంత్రి దివంగత కింజరపు ఎర్రన్నాయుడు విగ్రహం, బొబ్బిలి పులిగా చరిత్రలో నిలిచిపోయిన తాండ్ర పాపారాయుడు విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రాంతాలు, కులాలకు అతీతంగా ప్రముఖుల విగ్రహాలను రాజమండ్రి నగరంలో నెలకొల్పుతున్నామని, ఈ ప్రముఖ నాయకుల గొప్పతనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. విఎల్పురం సెంటర్లో వెలమ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంక్షేమ సంఘం వెలమ యువత ఆధ్వర్యంలో నెలకొల్పిన ప్రముఖ బీసీ నాయకుడు, బీసీల ఆరాధ్య దైవం, మాజీ కేంద్ర మంత్రి దివంగత కింజరపు ఎర్రన్నాయుడు విగ్రహం, బొబ్బిలి పులిగా చరిత్రలో నిలిచిపోయిన తాండ్ర పాపారాయుడు విగ్రహాలను ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వెలమ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. తాను ఎమ్మెల్యే అయిన వెంటనే నగరంలో సెటిబుల్స్ పితామహుడు దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహం, ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకటరామయ్య విగ్రహాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల లాలా చెరువులో జరిగిన దొమ్మెటి వెంకటరెడ్డి జయంతి సభలో పాల్గొన్న రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కోనకల నారాయణ, ఆచంట ఎమ్మెల్యే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ రాజమండ్రిలో కింజరపు ఎర్రన్నాయుడు విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారని, దాంతో ఈ విగ్రహం నెలకొల్పామని ఆయన చెప్పారు. విగ్రహ ఆవిష్కరణ నిరాడంబరంగా చేసినప్పటికీ కింజరపు ఎర్రన్నాయుడు జయంతి లేదా వర్ధంతిని 5-6 వేల మందితో పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. త్వరలో ప్రముఖ గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. నగరంలో అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇక్కడ ఈ స్థలంలో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు సెట్టిబిల్త సామాజిక వర్గానికి చెందిన సోదరుడు ముసిని బాబురావు అనుమతి ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. వెలమ సంఘీయులు స్నేహభావంతో అందరినీ కలుపుకొని ముందుకు వెళతారని, అందుకే బీసీలు, ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు వెలమలను అభిమానిస్తారని, అందుకే తనను 74,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి ఆశీస్సులు అందజేశారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ విగ్రహాలకు అభ్యంతరం చెబుతూ ఫిర్యాదు చేయిస్తున్న వ్యక్తి ఆలోచించుకోవాలని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్సీ, జిల్లా వెలమ సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, కింజరపు ఎర్రన్నాయుడు సలహా వలనే తన సతీమణి వీర రాఘవమ్మ మేయర్గా, తన తనయుడు ఆదిరెడ్డి వాసు రాజకీయాల్లోకి అడిగిపెట్టారని ఆయన చెప్పారు. ఆ తర్వాత కాలంలో ఎర్రన్నాయుడు సతీమణి వారి కుమార్తె భవానీని తమ ఇంటి కోడలిగా చేసుకోవాలని కోరారని, ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శంకర్రావు మాట్లాడుతూ, తాండ్ర పాపారాయుడు విగ్రహం ఆవిష్కరించే అవకాశం తనకు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కిలపర్తి శ్రీనివాస్, వెలమ సంఘం పెద్దలు, ఎన్ఎస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత్ రామారావు, సప్ప వెంకటరమణ, చల్ల బాలమురళీకృష్ణ, కొల్లి బుజ్జి, వాసిరెడ్డి బాబీ, అల్లు బాబీ, వాసిరెడ్డి కృష్ణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మరవలేని పరిస్థితి. ఆయన బ్రిటిష్ వారి గుండెల్లో
ఆయన గుండెల్లో బ్రిటిష్ వారు నిద్రపోనివ్వకుండా చేసి దడదడలాడించినటువంటి వ్యక్తి ఆనాడు తాండ్రపాపారాయుడు అయితే, ఈనాటి తరువాతి తరంలో ఉన్నటువంటి ఎర్రన్నాయుడు గారు, ఎర్రన్నాయుడు గారికి నాకు మొట్టమొదట కులపరంగానే స్నేహం. ఆయన మా ఇంటికి వచ్చేవారు, నేను శ్రీకాకుళం వెళ్ళేవాడిని. ఆయనకి కులస్తులంటే ఒక అభిమానం, ఆప్యాయత. ఎవరెళ్ళినా సరే ఏ కులమని కూడా ఆలోచించకుండా ఆయన చెప్పితే ఇదేంటి సరిలే అని చెప్పేసి వెళ్ళిపోమంటున్నాడు, చేస్తాడు. రోజు మనం స్వార్థంతో వెళ్ళాలంటే నెక్కిన వెంటనే ఎర్రనాయుడు గారి విగ్రహం ఆవిష్కరించాలి, తాండ్రపాపారాయుడు గారి విగ్రహం ఆవిష్కరించాలి. కానీ మన స్వార్థంతో ఆలోచించలేదు. ఎప్పుడు కూడా సంఘీలు మన వారు మంచితనానికి మారుపేరు, 10 మందిని కలుపుకుంటూ వెళ్తారు, స్నేహభావం కలిగిన వారు. అలాంటి వారు కాబట్టే నేను కూడా అదే మనస్తత్వం ఉన్నవాడిని కాబట్టే ముందు మన చేతుల మీద మన బీసీ కులాల్లో శెట్టిబల్జ సోదరులకి సంబంధించిన విగ్రహాలే ముందు మనం ఆవిష్కరించాం. ఆ కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఈరోజు ఈ విగ్రహాన్ని పెడతా ఉంటే స్వార్థంతో గిట్టగా మన ఎదుగుదలని ఓర్వలేక ఒక బీసీ బిడ్డగా ఉన్న వైసీపీలో కొంతమంది నాయకులు ఈ విగ్రహాన్ని ఇక్కడ పెడుతుంటే కంప్లైంట్లు పెడతా ఉన్నారు. నగరంలో లేవా విగ్రహాలు? నగరంలో గవర్నమెంట్ సైట్లో అన్ని విగ్రహాలకి పర్మిషన్లు ఉన్నాయా? అన్నీ ఉంటే ఇది కూడా ఉన్నట్లే, లేవంటే దీనికి లేనట్టే. కాబట్టి అది ఆలోచించుకొని మీరు అడుగు వేయాలి. మీరు ఒక్కటేస్తే 10 అడుగులు వేసే దమ్ము ధైర్యం కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ మేము అడుగులు ముందుకెయ్యం. మాకు ఒక మంచి సాంప్రదాయం ఉంది, మాకు కొద్దిగా విఘ్నత ఉంది, మంచితనం ఉంది, 10 మందిని కలుపుకుపోయే తత్వం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 74,000 మెజార్టీ తోటి ఈరోజు నగరంలో అనేక కులాలు అందరూ కూడా ఆశీర్వదించి గెలిపిస్తా ఉన్నారు. ఒకసారి కాదు గెలుపు, 2019లో కూడా 30,000, ఆ ముందు ఎమ్మెల్సీ, ఆ ముందు మేయర్. అదే పని మీద ఒక క్రమంగా 4 సార్లు చేస్తా ఉన్నాము అని అంటే మంచితనం ఉంది, అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఆశీర్వదించే వాళ్ళు ఉన్నారు, కష్టం అంటే వెనకుండి కాసే వాళ్ళు కూడా ఉన్నారన్న విషయం గమనించాలి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడుకు రూరల్ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పరిశీలకులు డొక్కా నాథ్బాబు, తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర నాయకులు గోరంట్ల రవిరామ్ కిరణ్ పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడుకు రూరల్ నియోజకవర్గం నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పరిశీలకులు డొక్కా నాథ్బాబు, తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర నాయకులు గోరంట్ల రవిరామ్ కిరణ్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం క్యాడర్కు మహానాడు పెద్ద పండుగని, ఈ పండుగలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ క్యాడర్ సంక్షేమానికి కొన్ని వరాలు ప్రకటిస్తారని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని, ఈ పార్టీ కార్యకర్తలకు ఆర్థిక, కుటుంబ, పార్టీ పరంగా ఒక భరోసా ఉంటుందని నమ్మకం ఉందన్నారు. సోమవారం స్థానిక ప్రియాంక గార్డెన్స్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంకు సంబంధించి మినీ మహానాడు సమీక్షా సమావేశం రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్సేటి సత్యశివప్రసాద్ అధ్యక్షతన జరిగింది. తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో డొక్కా నాథ్బాబు, గోరంట్ల రవిరామ్ కిరణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నాథ్బాబు మాట్లాడుతూ దివంగత నందమూరి తారక రామారావు 40 సంవత్సరాల క్రితం పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని, నేటికి ఆ గుర్తింపు పార్టీకి ఉందన్నారు. 2019-24 మధ్య రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని, ఆ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయని అన్నారు. 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని వ్యవస్థలు క్రమబద్ధీకరణ అవుతున్నాయని, ప్రజల సంక్షేమ, రాష్ట్ర అభివృద్ధి క్రమంగా జరుగుతున్నాయని అన్నారు. కడప మహానాడుకు తెలుగుదేశం నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.
గోరంట్ల రవిరామ్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి లేదని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సుమారు 100 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనతో పాటు పేద బడుగు వర్గాలకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో 3 సంక్షేమ పథకాలు అమలు జరిగాయని, త్వరలో తల్లికి వందనం, ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాలు అమలు జరుగుతాయని, ఈ హామీల అమలుకు చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కడపలో జరిగే మహానాడుకు బయలుదేరే నాయకులు, కార్యకర్తలు ముందుకు వస్తే వారికి బస్సు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వచ్చే పుష్కరాల నాటికి నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి, రాష్ట్రంలోనే రోల్ మోడల్గా ఉండేందుకు ఎమ్మెల్యే గోరంట్ల విశేషంగా కృషి చేస్తున్నారని, ఆయనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల నియోజకవర్గంలో గ్రామ, మండల కమిటీలు పూర్తి చేశామని, త్వరలో మరికొన్ని కమిటీలు పూర్తి అవుతాయని, విభేదాలు ఉంటే పార్టీ పరంగా అంతర్గతంగా చర్చించుకోవాలని, బహిరంగంగా బయటపడి పార్టీకి నష్టం తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో సరైన గుర్తింపు ఉంటుందని, ఎవరూ ఎలాంటి ఆందోళనకు లోను కావద్దన్నారు. ఈ సమావేశంలో కడియం మండల పరిషత్ అధ్యక్షుడు వెలుగువంటి వెంకట్ ప్రసాద్, రాష్ట్ర మహిళా నాయకురాలు మజ్జి పద్మ, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, ఏఎంసీ చైర్మన్ మార్నివాసు తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు మహానాడు పండుగ వంటిదని, సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగకు వేలాదిగా తరలివచ్చి మహానాడును విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రూరల్, కడియం మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. క్లియర్గా మనందరికీ కూడా రాబోయే తరాలకి ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఉండబోతుందనే భరోసాతో మనందరం ముందుకెళ్తున్నాం. దీనికి ప్రజలు అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా మీరందరూ సపోర్ట్ చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా అమరావతి దగ్గర ఇన్వెస్ట్ చేయాలని మేము అంతా కోరుతా ఉన్నాం. తర్వాత ఇవాళ నిన్నే మా తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ సంబంధించి మొత్తం గ్రామాలకి కమిటీలు వేయడం జరిగింది. దానికి ప్రెసిడెంట్, ఒక 10 మందితో కూడిన గ్రామ కమిటీలను అంతా వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మండల కమిటీలు వేసుకోవడం జరిగింది. సో ఈ మండల కమిటీలన్నీ కూడా నిన్న అనౌన్స్ చేసుకుని, చాలా తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతిదీ కూడా చాలా క్రమశిక్షణగా, మొత్తం అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా, ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధ్యతల్ని క్లియర్గా డిఫైన్ చేసి అందరినీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో రాజమండ్రి రూరల్ ఎప్పటికీ తెలుగుదేశం కంచుకోటే. కార్యకర్తే దేవుడుగా, కార్యకర్తే మెయిన్గా, కార్యకర్తకి ఉపయోగపడే పనులు గత సంవత్సరంలో మన గోరంట్ల బుచ్చయ్య అనేక కార్యక్రమాలు చేశారు. ఇక రూరల్ అభివృద్ధికి వస్తే, రూరల్లో అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా రోడ్లు, డ్రైన్లు, వాటర్ ట్యాంకులు, అదేవిధంగా ఎక్కడైతే మెరుగైన లైటింగ్ లేదో అక్కడ వీధి దీపాలు, అదేవిధంగా ప్రతి ఇంటికి గోదావరి కొల ఇచ్చే కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య గారు చేపట్టారు. ఇప్పటికే ఈ సంవత్సరంలో సుమారు 100 కోట్ల దాకా రాజమండ్రి రూరల్లో ఖర్చు పెట్టి ఆయన అనేక కార్యక్రమాలని శంకుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవాలు చేశారు. సో మాటలు చెప్పే నాయకుడు కాదు, పనుల్లో చూపించే నాయకుడు మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. రాజమండ్రి ఎస్కేవిటి కళాశాల ఆవరణలో ఫుట్బాల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. రాజమండ్రి ఎస్కేవిటి కళాశాల ఆవరణలో ఫుట్బాల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. యునైటెడ్ ఈస్ట్ గోదావరి ఫుట్బాల్ క్లబ్ సమ్మర్ ఫుట్బాల్ కోచింగ్లో భాగంగా ఎస్కేవిటి గవర్నమెంట్ కళాశాల గ్రౌండ్స్లో ఫుట్బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాణ్యం వెంకట్ బహుమతి ప్రధానోత్సవం వేడుకగా నిర్వహించారు. కోచ్లు బి మణికంఠ, సిహెచ్ రమేష్, అజయ్ కర్మాకర్లను ప్రణాళికాబద్ధంగా కోచింగ్తో పాటు పిల్లలను ప్రోత్సాహపరుస్తూ టోర్నమెంట్ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు చెల్లుపేన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ పిల్లలకు తర్ఫీదునిస్తూ కోచ్లను 108 మంది పిల్లలను సమ్మర్ కోచింగ్ క్యాంపుకు పంపుతున్న తల్లిదండ్రులను అభినందించారు. ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ నాగేంద్ర కిషోర్, సీనియర్ ఫుట్బాల్ కోచ్, విశ్రాంత వ్యాయామోపాధ్యాయులు సీర గంగాధర్రావు, వ్యాయామ అధ్యాపకులు పిఏ కిషోర్ బాబు, విశ్రాంత ప్రిన్సిపల్ శ్రీరామ్మూర్తి, దేవరపల్లి సామ్రాజ్యం, యునైటెడ్ ఈస్ట్ గోదావరి ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షుడు చుక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. కలిపి క్లబ్ పెట్టారు.
ఆ క్లబ్ తరపున మీకు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ట్రైనింగ్ క్లాసులు పెట్టి వాళ్ళ నైపుణ్యం ఎలా ఉందో తెలుసుకోవడం కోసం, అంటే మీరు ఎలాగ ఆడుతున్నారో, ఇందులో మంచి ప్లేయర్స్ ఎవరున్నారో వాళ్ళని ఇంకా మంచిగా కోచింగ్ ఇచ్చి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మనం ఎంతవరకు సక్సెస్ అయ్యాం కోచింగ్లో, వాళ్ళకి ఫ్రంట్ అంటే ఏంటి, ఫార్వర్డ్ ఏంటంటే, బ్యాక్ అంటే ఏంటి, మీరు ఎలా కిక్ కొడుతున్నారో, ఒంటి కాళ్ళతో ఆడుతున్నారో 2 కాళ్ళు ఉపయోగిస్తున్నారో ఆ ప్లేయర్ని గ్రహించి వాళ్ళకి ఇంకా జరగబోదు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా సమ్మర్ క్లాస్ కంప్లీట్ అవ్వలేదు. ఒక టెస్ట్ పెట్టి మిమ్మల్ని టెస్ట్ చేయడం కోసం వాళ్ళు ఈ ఏర్పాట్లు చేశారు. ఎంకరేజ్మెంట్ కోసం టోర్నమెంట్ పెట్టారు. ఈ టోర్నమెంట్లో నెగ్గిన వారికి ఈ రోజున ఈ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మీకు మిగతా ఆటల్లో లేని ఇది ఏంటంటే, క్రికెట్లో ఆడితే 10 మంది ఆడితే ఒకడు ఆడతాడు, మిగతా 10 మంది చూస్తుంటారు. ఇందులో అలా కాదు, మీరు అస్తమానం 24 గంటలు ఆడుతుండాలి. ఈ క్రీడ వల్ల ఏంటంటే మీకు శారీరకంగా మానసికంగా అంతా బాగుంటుంది. తర్వాత మీకు తెలియని నిజం ఇంకోటి ఏంటంటే, గ్రహణ శక్తి పాయింట్ తీసుకుంటే, అంటే ఒక 10 పేజ్ చదివారనుకో, ఫుట్బాల్ ప్లేయర్స్కి మెమరీ రిటెన్షన్ గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది మిగతా ఆటల మీద. అంటే ఫస్ట్ తీసుకుంటే ఫస్ట్ టెన్నిస్ వెళ్ళిపోద్ది, టెన్నిస్ అలాగ వచ్చుకుంటే 4th గేమ్ ఫుట్బాల్ అన్నమాట. ఫుట్బాల్ తర్వాత ఎక్కడో 10th 11th క్రికెట్లోకి వెళ్తుంది. సో ఈ గేమ్ మీరు ఈ గేమ్ చూస్ చేసుకున్నందుకు, విశ్వవ్యాప్తంగా ఆడుతున్న ఈ గేమ్ చూస్ చేసుకున్నందుకు మీ అందరికీ చాలా బెస్ట్ విషెస్. మైనారిటీల సంక్షేమానికి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి సిటీలో వక్ఫ్ ఆస్తులైన ఈద్గా, ముస్లిం బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వీటిని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈద్గా, ముస్లిం బరియల్ గ్రౌండ్కు అధికారికంగా మంచి కమిటీలను నియమించినట్లు సోమవారం తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. ఆయా కమిటీలకు ఆల్ సెమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ అబ్దుల్లాతో కలిసి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నగరంలోని ముస్లిం బరియల్ గ్రౌండ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అక్కడ అధ్వానంగా అడవిలా తయారై ఉందని, అక్కడకు కార్యక్రమాల కోసం వెళితే 10 నిమిషాలు ఉండలేని దుస్థితి నెలకొందని ఆయన అన్నారు. రెహ్మత్ నగర్ షాదీఖానాకు శంకుస్థాపన చేసిన గత 5 ఏళ్లు వైసీపీ ప్రజాప్రతినిధులు వాటిని పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పుడు ఈద్గా ఆవరణ, ముస్లిం బరియల్ గ్రౌండ్కు నూతన కమిటీలు నియమించామని, ఆ కమిటీల ఆధ్వర్యంలో ఇవి అభివృద్ధి చెందడంతో పాటు కమిటీ సభ్యులు ముస్లిం సోదరుల అభ్యున్నతికి పాటుపడతారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆకాంక్షించారు. ముస్లిం బరియల్ గ్రౌండ్లోని మొక్కలు, తుప్పలను తొలగించేందుకు, అభివృద్ధి చేసేందుకు కమిటీని నియమించి వారికి బాధ్యత అప్పగించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. గతంలో వైసీపీ పాలనలో అన్ని గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. రెహ్మత్ నగర్ షాదీఖానాకు నిధులు కూడా మంజూరై శంకుస్థాపన కూడా చేస్తే నిర్మాణం చేయకుండా 5 ఏళ్లు గాలికి వదిలేశారని విచారం వ్యక్తం చేశారు. ఇలా అనేకమైనవి ఉన్నాయని ఇప్పుడు ఒక్కొక్కటిగా చేసుకువస్తున్నామని ఆయన వివరించారు. మసీదులు, షాదీఖానాల అభివృద్ధికి గతంలో శాంక్షన్ అయిన జీవోలను, నిధులను మళ్లీ పొందడానికి తిరిగి శాంక్షన్ చేయిస్తామని, ఆ జీవోలను తిరిగి బతికిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నూతన కమిటీల నాయకులు వాటిని అభివృద్ధి చేయడంతో పాటు మైనారిటీల అభ్యున్నతికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. కమిటీల్లో నియమితులైన ముస్లిం నాయకులు అబ్దుల్లా, అస్లాం మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామని, ఈద్గా, ముస్లిం బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. తమను ఈ కమిటీల్లో నియమించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు, కూటమి ప్రభుత్వానికి వారంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బషీర్, మహబూబ్ జానీ, మహబూబ్ ఖాన్, ఖాన్ బాబు, అబ్సరీ, అహ్మద్ నిసా, జనసేన లిమ్రా బాషా, బషీర్, జిలానీ తదితరులు పాల్గొన్నారు. సిటీ నియోజకవర్గంలో వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో, ముస్లిం బరియల్ గ్రౌండ్ మరియు ఈద్గాకి అధికారికంగా కమిటీని నియమించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క ఈద్గా కానీ, ముస్లిం బరియల్ గ్రౌండ్ కానీ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఒక మంచి కమిటీని వేయాలని
కూటమి ఈరోజు కమిటీని వేయడం జరిగింది. ఈ యొక్క ముస్లిం బరియల్ గ్రౌండ్ అయితే చాలా అధ్వానమైన పరిస్థితి. మేమే ఆశ్చర్యపోయాం. లోపల నిజంగా కార్యక్రమాల కోసం వెళ్తున్న వాళ్ళు కూడా పట్టుమని 10 నిమిషాలు కూడా ఎక్కువసేపు ఉండలేరు. అక్కడ ఒక జంగిల్ మాదిరిగా తయారు చేశారు. మళ్ళీ ఆ జంగిల్ అంతా కూడా క్లియరెన్స్ చేసి ఫర్దర్గా ఒక మంచి కమిటీ వేసి వాళ్ళు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకునే విధంగా, అంటే బాధ్యత అనేది ఉండాలి. ఎవరికొకరికి బాధ్యత అనేది అప్పచెప్పాలి, వాళ్ళు ఆ బాధ్యతను నిర్వర్తించాలి. గాలికి వదిలేశారు అన్నీ కూడా. రెహమత్ నగర్ మసీదే చూడండి, షాదీఖానా నిర్మాణానికి ఫండ్ కూడా శాంక్షన్ అయ్యి శంకుస్థాపన చేసుకొని గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురయ్యి ఉన్నది. ఇలాగ అనేకమైనవి కూడా ఉన్నాయి. ఇలాగే మసీదులు కానీ ఇలాగ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే అనేకమైన మసీదుల అభివృద్ధికి కానివ్వండి, షాదీఖానాల అభివృద్ధి కోసం శాంక్షన్ చేసుకున్న ఏదైతే జీవోస్ అన్నిటిని కూడా మరలా వాటిలన్నింటినీ రీశాంక్షన్ చేయించుకోవడానికి ఆ జీవోలన్నింటినీ మళ్ళీ బ్రతికించుకునే కార్యక్రమం చేస్తూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద కూడా గౌరవ మంత్రి ఫరూక్ గారితో చర్చించడం కూడా జరిగింది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మైనారిటీస్ యొక్క అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంది. అందరం కూడా అదే ఆలోచనతో పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు మా మైనారిటీ నాయకులు అందరూ కలిసి, కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఈ యొక్క ఈద్గా బరియల్ గ్రౌండ్ 2 కమిటీలు ఈరోజు అధికారికంగా మా చేతికి వచ్చాయి. ఇందుకు సహకరించిన మా ఎమ్మెల్యే గారికి, వర్గోటికి, ఇందులో నాతో పాటు మా మైనారిటీ సోదరులు, మా మైనారిటీ నాయకులు అందరూ సహకరించారు. ఇందువల్ల ఇది ఒక మంచి కమిటీగా ఏర్పడింది. ఈ యొక్క కమిటీలని మంచిగా ముందుకు నడిపించి అందరూ కూడా స్ఫూర్తితో పనిచేస్తామని కోరుకుంటూ ఆశిస్తున్నాను. ముస్లిం బరియల్ గ్రౌండ్ ఏదైతే ఉందో, అలాగే ఈద్గా కమిటీ గ్రౌండ్ ఏదైతే ఉందో, వాటన్నిటికి కొత్తగా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఏర్పాటైనటువంటి కమిటీ రాబోయే రోజుల్లో ఏదైతే బరియల్ గ్రౌండ్ కానీ ఈద్గా కానీ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించుకుంటూ అభివృద్ధి చేస్తారని చెప్పేసి నూతన కమిటీ చాలా చక్కగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఇక తిరుమల వెళ్ళనవసరం లేదని, ఇక్కడ వేంచేసియున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం తలపిస్తున్నదని శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజన జిఆర్ స్వామి అన్నారు. స్థానిక జమీందార్ మెట్ట నాసా అపార్ట్మెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీ భూనీల సమేత శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పారిజాత పరిశ్రమ ప్రసన్నాంజనేయ స్వామి వారి 10వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశేషంగా విచ్చేసిన భక్తులకు అహోబిల రామస్వామి జిఆర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. రామానుజ జిఆర్ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా సేవించినట్లయితే సకల సమస్యలు తీరుతాయని, ఆ దేవుని ఆశీస్సులు భక్తులపై ఉంటాయని అన్నారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో భగవంతుణ్ణి సేవించడంలో భక్తుల భక్తిలోనూ యాంత్రికత చోటు చేసుకుండడం దురదృష్టకరమని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, అక్కడ జరిగే పూజాది కార్యక్రమాలు తలపించే విధంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతుండడం సంతోషం కలిగిస్తుందని అన్నారు. ముఖ్యంగా ఆలయ నిర్వాహకులు ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్యాత్మిక చింతనను అభినందించారు. సోమవారం 4వ రోజు ఆలయ అర్చకులు రంగస్వామి ఆధ్వర్యంలో వేద పండితుల చతుష్టానార్చనం, లక్ష్మీనారాయణ హోమం, మహాపూర్ణాహుతి, బలిహరణం, చక్రస్నానం, శ్రీ తీర్థగోష్ఠి ప్రసాద కార్యక్రమాలు జరిగాయి. ఆదివారం నాడు చతుష్టానార్చనం, సుదర్శన హోమం, విష్ణు సహస్రనామ పారాయణం ప్రధానంగా స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం తీర్థగోష్ఠి ప్రసాద కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో త్రిదండి అహోబిల రామానుజన్ స్వామి విచ్చేయడం తమ అదృష్టమని, వారి ఆధ్వర్యంలో తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఎల్ శర్మ, ఎం శ్రీనివాసరావు, రిలయన్స్ శ్రీను,
నండూరి సుబ్బారావు, పద్మావతి, మురళి తదితరులు పాల్గొన్నారు. నారాయణాద్రి, అంజనాద్రి, శేషాద్రి 3 బ్లాకుల మధ్యలో నైరుతి భాగంలో శ్రీ బూర్నీలా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు సీతారామ లక్ష్మణ సమేత పారిజాత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 16వ తారీఖు నుంచి త్రయాణిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు రేపటితో రేపు ఉదయం జరిగే లక్ష్మీ హోమం, మహాపూర్ణాహుతి, శ్రీ చక్రస్నానం, సాయంత్రం శ్రీ పుష్పయాగం ఈ కార్యక్రమాలతో ఎల్లుండ తిరుమంజసం కార్యక్రమంతో మరి ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని మనం ఏమన్నా చిన్న కోరికలు కోరుకుంటే నెరవేరుతాయనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. దానికి నిదర్శనం ఏంటంటే నా కూతురు వివాహం చేయదలబెట్టి నేను ఒక 11 నేను కొండ మీద కళ్యాణం చేద్దాం అనుకుంటాను. ఆ కొండ మీద కళ్యాణం చేసేటప్పుడు నా మనసంతా అసలు కాన్సన్ట్రేషన్ ఉన్నట్ల కొన్ని వేల మందికి ఒకేసారి సామూహిక కళ్యాణం చేయడం, ఆ కళ్యాణంలో మనం కూడా స్వామివారి మీద భక్తి తగ్గిపోవడం, ఈ రకంగా కొన్ని ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే శ్రీనివాస మంగాపురంలో కూడా స్వామివారి కళ్యాణం చేయించుకున్నా. మన ఆలయంలో ఓ 11 కళ్యాణాలు చేయించుకుంటే నా కూతురు వివాహం చేయదాలు పెట్టాను కాబట్టి స్వామివారికి అమ్మవారికి కళ్యాణం మరి మా పాపతో చేయిద్దామని ప్రయత్నం చేస్తే 11వ కళ్యాణం లోపులోనే స్వామి మా అమ్మాయికి వివాహం కుదిర్చి వైభవంగా వివాహం చేసే మరి ఆయన అనుగ్రహం మా కుటుంబానికి కలిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే నా స్నేహితుడు నండూరి వెంకటరమణ కూడా వారి పిల్లలకి వివాహం చేయాలని ఒక తలపెడితే శాంతి గారు వారికి కూడా 11 కళ్యాణాల లోపే ఆ స్వామి అనుగ్రహం పొంది ఇద్దరు పిల్లలకి కళ్యాణం మరి 1 సంవత్సరం వ్యవధిలోనే జరగడం జరిగింది. అనేక నిదర్శనాలు ఉన్నాయి, అనేక సందర్భాలు ఉన్నాయి. అనేక మంది, వందల మంది భక్తులు ఇవాళ మన అపార్ట్మెంట్ వాసులే కాకుండా బయట ఉన్నటువంటి అనేక మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామిని సేవించుకుని, అమ్మవారిని సేవించుకుని, ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యక్షంగా వారు పాల్గొని ఈ స్వామిని సేవించుకుంటే ఖచ్చితంగా మన పని అవుతుందని చెప్పి నమ్ముకున్న వాళ్ళలో అనేక మందికి ఈ స్వామి అనుగ్రహం పొందారు. అనుగ్రహం వల్ల మంచి జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే ఎన్నో క్షేత్రాలు ఉంటాయి, ఆ క్షేత్రాల గురించి మనం మాట్లాడడం కాదు, కానీ క్షేత్ర మహిమ ఉంటుందంటారు. ఆ క్షేత్ర మహిమ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చిన్న మందిరానికి, ఆలయానికి ఉందని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. కారణం ఏంటంటే ఈ 10 సంవత్సరాలు ఎలా గడిచినాయో నాకు తెలియదు. 10 సంవత్సరాలుగా ఈ ఆలయం వైభవంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా కొత్తగా ధనుర్మాస మహోత్సవాలు కానివ్వండి, ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కానివ్వండి, ఏ రకంగా జరుగుతున్నాయో మనమే చూస్తున్నాం ప్రత్యక్షంగా. అయం ముహూర్త సుముహూర్త అస్తు. శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. క్షీరోదమధనాయాసే ఫలరూపే మధుద్విషః గోవింద. మాంగళ్యధాన ముహూర్త సుముహూర్త అస్తు. ప్రజామేకామస్తమరుధ్య గోవింద. చూస్తే చతుర్ధమ్మ వెంకటేశ్వర గోవింద.
తిరుమలలో మనం సేవించినట్లయితే కాదండి ఇలా కృష్ణుడు అని కూడా చెప్తారు. కలవేణురవా అందరూ అడిగారు ఎవరు నువ్వు అని అడిగితే నేను రామచంద్రుని అన్నట్ట. ఈ పుట్టే అయోధ్య అన్నాడు. మరి మీ ఊళ్ళో సరయూ నది ఉంది కదా. మళ్ళీ కాసేపు అయిన తర్వాత గోకులం కదా ఎక్కడుంది? ఇదిగో ఈ పుట్టే గోకులం ఉన్నట్ట. ఓహో బాగుంది. మరి యమునా నది ఏది? అదిగో స్వామి పుష్కరం చూపించి దాన్ని అన్నట్ట. మరి బలరాముడేడి? ఆయన పర్వతాన్ని తట్టి చూపించాడు. ఇదిగో బలరాముడు అని. అంటే మతి స్థిమితం లేనివాడు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడండి అని అనుకున్నారు. కాదు, వెంకటేశుడుగా అక్కడ వచ్చాడు. ఇందాక వెంకటేశ అంటే ఏమిటో మా భట్రస్వామి చెప్పారు. ఈ బాబు నీ కటాక్షం నా మీద పడాలా అనుకుందట. చూడండి ఎంత గొప్పతనం. ఒక రాజుగారి దగ్గర ఉండేటువంటి సామాన్యమైన మంత్రులు అలాంటి వాళ్ళ చూపు అందరి మీద పడాలని చూస్తుంటారు. చూస్తారా? చూడరా? రాజుగానే చూడాలనుకోవడం కాదు, మంత్రులు కూడా చూడాలనుకుంటారు అందరూ. ఆ మంత్రి దృష్టి పడితే నేను ఆ రాజు కొలువులోకి చేరతా కదా. అక్కడ పనిచేసేవాడు ఎవడో కూడా దృష్టి మీద పడాలనుకుంటాడట. కారణం రాజుగారి కొలువు వాడికి. అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందిన భక్తుల యొక్క అనుగ్రహం మనకు ఉంటే చాలు, మనం తరిస్తామంటారు. అంతటి గొప్ప స్వామి ఇక్కడ వేణువు ధరించి మనకి కనిపిస్తున్నాడు. ఆ వేణువు ఊతున్నాడంటే పశువులు కూడా తమ కార్యాన్ని మర్చిపోయి ఉన్నాయట. పోతన మాంచుల వారు తెలియజేస్తారు. మమతల్ మోములు మీదికెత్తుకొని రోమందంబు చాలించి హృత్కమలాగ్రంబున కృష్ణు నిలిపి మురళీగానామృత శ్రేణి కర్ణములంగ్రోలుచు మేతమాని గళితానందాశ్రుతై చిత్రితోపములై. గోవులని ఎలా ఉన్నాయి? వేణు ఊతునంట స్వామి. గడ్డి తిందానలా వెళ్ళేట, తిన్నిస్తాడు మనవాడు. ఆ వేణు రవానికి ఒకసారి మమతలు మోములు మీదికి ఎత్తుకొని ఆవుకు చూడండి తోక మీద రాస్తే ఏమవుతుంది? ఆనందంతో ఒకసారి ఆ తలపైకి ఎత్తుతుంది. తల లోకితే వాడికి ఆనందం, తోకని రాసిన ఆనందం. అలా ఆనందంతో మోములు పైకెత్తాయి. రోమందంబు చాలించి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నాగబంధ విగ్రహం పునఃప్రతిష్ఠా మహోత్సవం చౌడేశ్వరి నగర్ లాలా చెరువులో ఘనంగా జరిగింది. చౌడేశ్వరి నగర్ లాలా చెరువు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నాగబంధ విగ్రహం పునఃప్రతిష్ఠా మహోత్సవం వల్లూరి రామారావు చౌదరి, శ్రీమతి సునీతాదేవి దంపతులు, ఆలయ ధర్మకర్తలు పిచ్చుక దుర్గాప్రసాద్, శ్రీమతి నాగమణి దంపతుల వారిచే నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈరోజు గణపతి పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, దీక్షాధారణ, గోవు పూజ, పరిషత్ ప్రాయశ్చిత్తం, మండపారాధన, అలాగే సాయంత్రం అగ్నిముఖం సుబ్రహ్మణ్య హవానము, జలాదివాసము, క్షీరాదివాసము, బలిహరణ, అలాగే మండప పునఃపూజలు, సుబ్రహ్మణ్య హవాచనము, జ్ఞాన పుష్ప సయ్య వాహనములు, బింబ సంస్కార ప్రతిష్ఠ, పూర్ణాహుత మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ జరిగాయి. రేపు మంగళవారం సాయంత్రం శ్రీ వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణం జరుగుతుందని, అలాగే ఈరోజు 2000 మందికి అన్నప్రసాద వితరణ జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎమ్మెల్యే
ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. కమిటీ సభ్యులు పిచ్చుక దుర్గాప్రసాద్, చింతా శ్రీనివాస్, పిచ్చుక సాంబశివరావు, మధు, కరి మార్కండేయులు, బట్ట గోవింద్, జనగం వెంకట్రాజు, నులుస సత్యనారాయణ, బల్ల రామకృష్ణ, వి హరిమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. అన్నిటి కూడా డస్ట్బిన్లు ఏర్పాటు చేయడం అనేది ఏర్పాటు చేసిన డస్ట్బిన్లోనే మీరు తిన్న ప్లేట్లన్నీ కూడా వేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే అమ్మ మీరు తిన్న ప్లేట్లన్నీ కూడా డస్ట్బిన్ లో వేయవలసిందిగా కోరుతున్నాము. కింది దయచేసి మీరు తిన్న ప్రతి ప్లేట్ ని కూడా వేయవలసిందిగా కోరుతున్నాము. భక్తులకు విజ్ఞప్తి, ఇక్కడ గమ్ములోనే వెయ్యండి. ఖాళీ అయిన తర్వాత అందరూ కూడా లైన్ రాకుందండి. జై శ్రీమన్నారాయణ. రాజమండ్రి లాలా చెరువు చౌడేశ్వరి నగర్ వీధిలో నెలకొని ఉన్న శ్రీ ఒల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడినందు ఈరోజు విగ్రహ ప్రతిష్ట పునఃప్రతిష్ఠ జరిగింది. ఉదయం 9:06 పునఃప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా గ్రామస్తుల సహకారంతో, కమిటీ మెంబర్ల సహకారంతో, ఊరి వారి అందరి సహకారంతో జరిగింది. ఈ ఆలయం ఇంతకు ముందు గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ స్వామిని నిలబెట్టి ప్రతిష్ఠ చేసి కొలుస్తున్నాము. ప్రతి మంగళవారం విశేష అభిషేకాలు ఉదయం 6 గంటలకే అన్ని రకముల ద్రవ్యములతోటి విశేష అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ. అలాగే ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఇప్పుడు 12 సంవత్సరాలు పూర్తయి 13 సంవత్సరంలో ఆలయ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ ఈరోజు ఉదయం 9:06 జరిగింది. అంచేత దానితో పాటుగా ఈరోజు అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కూడా ఇక్కడ జరిగింది. ఈ ఆలయంలో ఒల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్య స్వామి మరియు అభయాంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. కావున భక్తులందరూ విచ్చేసి ఆ స్వామిని దర్శించుకుని స్వామివారి యొక్క కృపా ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇట్లు ఆలయ కమిటీ, రాజమండ్రి, చౌడేశ్వరి నగర్, లాలా చెరువు. కొంతమూరు హైవే ప్రక్కన ఉన్న లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఫేస్బుక్ ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ 2025 ఘనంగా జరిగింది. కొంతమూరు హైవే ప్రక్కన ఉన్న లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఫేస్బుక్ ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ 2025 ఆద్యంతం ఆసక్తిగా జరిగింది. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్లు నిర్వహించిన అనంతరం విజేతలకు నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఈ టోర్నమెంట్లో 4 టీంలు 4 మ్యాచ్లు ఆడాయి. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఫేస్బుక్ ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా రామ్ నాయుడు టీం, వీరు యాదవ్ టీం రన్నర్స్గా నిలిచింది. విన్నర్స్ రన్నర్స్కు మాజీ కార్పొరేటర్ నండూరి రమణ చారిటబుల్ ట్రస్ట్ పేరుగా ఆయన సోదరుడు నండూరి సుబ్బారావు నగదు జ్ఞాపికలను ప్రదానం చేశారు. ఈ పోటీలకు నిర్వాహకుడిగా రవిశర్మ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా జరిగిందని, బహుమతులు స్పాన్సర్ చేసిన నండూరి సుబ్బారావుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. రాజమండ్రి కొంతమూరులో ఉన్నటువంటి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఫేస్బుక్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిపి, స్నేహితులందరూ కలిపి సమక్షంలో మా ఆధ్వర్యంలో ఫేస్బుక్ ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ అనేటటువంటి ఓ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నాము. 4 టీములు తలపడుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మొదటి మ్యాచ్ జరుగుతోంది. ఈ టోర్నమెంట్కి మాకు మేడిదిరావు గారని చెప్పేసి మేడు సుబ్బయ్య ట్రస్టు, శేషగిరిరావు గారు అని చెప్పేసి మా అందరికీ పెద్ద, నండూరు సుబ్బారావు గారు, ఇలా మొదలైనటువంటి పెద్దలందరి సహకారంతో ఈ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 4 మ్యాచ్లు జరుగుతాయండి. ఉదయం 2 మ్యాచ్లు, మధ్యాహ్నం 2 మ్యాచ్లు, మధ్యాహ్నం ఫైనల్ ఉంటుంది. నా పేరు మేడిదిరావు,
సో ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది ఈరోజు రాజమండ్రిలో. స్నేహభావం పెంచడానికి ఈ మ్యాచ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 2 months బ్యాక్ కూడా రావులపల్లిలో జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ జరిగింది ఒకటి. అట్లా ఫ్రెండ్స్ అందరూ, FB ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. అందరూ స్నేహభావంగా ఉందామని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు NHRP ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో పుష్కరాల రేవు శివలింగం వద్ద సుమారు 300 మందికి అన్న సమారాధన చేశారు. రాజమండ్రి పుష్కరాల రేవు శివలింగం వద్ద హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, HRCI సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు NHRP ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో ప్రతి నెల సేవా కార్యక్రమంలో భాగంగా సుమారు 300 మందికి అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో పి సందీప్, జి ఆదిలక్ష్మి, వసంత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా స్థానిక విక్రమ హాల్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన స్వర సంగీత సుమాంజలి ఆద్యాంతం అలరించింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కళావేదిక ఆధ్వర్యాన స్థానిక విక్రమ హాల్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన స్వర సంగీత సుమాంజలి ఆద్యాంతం అలరించింది. ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన సినిమాల్లోని గీతాలను గాయని గాయకులు ఆలపించారు. ఎన్టీఆర్ కళావేదిక అధ్యక్షుడు దొండపటి సుబ్రహ్మణ్యం, గౌరవ అధ్యక్షుడు కాశీ నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు ఎరక కొండలరావు తదితరులు పర్యవేక్షించారు. సింగర్స్ షేక్ మదర్షా అలీ, బర్రె సుబ్రహ్మణ్యం, యువివి సత్యనారాయణ, బి దేవకుమార్, ఏవి రమణ, యు బాలసుబ్రహ్మణ్యం, కె చైతన్య, త్రివేణి, లక్ష్మి, శ్రీదేవి, కృష్ణవేణి, లలితారాణి తదితరులు గీతాలు ఆలపించారు. పలువురు తెలుగుదేశం నాయకులు హాజరయ్యారు. నందమూరి తారక రామారావు గారు ఏదైతే కళలను మరి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఖ్యాతిని తీసుకువెళ్ళారో అది మరి ఈ రోజున మన కళాకారులుగా మీరు నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. నాకు తెలిసి ఇది 4వసారి నేను రావడం. సుబ్రహ్మణ్యం గారు మరి 2018 నుంచి కూడా ప్రారంభించారు. ఏదైతే గతంలో ఓపెన్ ఆడిటోరియంలో ఈ వేదిక పెట్టారో నెక్స్ట్ కూడా మరి ఇందాక చెప్పినట్టుగా ఓపెన్ ఆడిటోరియంలో పెడితే మరి ఇక్కడ ఎవరైతే నేను ఇందాక ఒక పాట పాడి రాలీ గారు నేను చాలా ఎప్పుడు చూడలేదు. ఆయన ఇంచుమించు 120 పాటలు పాడారట. అంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, సంగీత కళాకారులు ఉన్నారు, అందరూ కూడా ఈ వేదిక పంచుకోవడం చాలా ఆనందదాయకం. అన్నింటిలో ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, అన్నీ ఉంటాయి. ఏంటి అది కాదు మాకు లేదు అనే హక్కు అక్కడ ఉంది.
నేను చేస్తాను కాశీగా ఆ యొక్క ఆన్సర్ నాలో వస్తుంది. సో మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఒక ఎమ్మెల్యే ప్రోగ్రామ్ కానీ ఉంటే చిన్న షార్ట్ ఫాల్ అయితే వెంటనే వచ్చేసి అని నేనే కనపడతాను, ఇది కనపడతాను. కానీ యాక్చువల్గా ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, ఈ ఊళ్ళో మంచి మిత్రుడు. ఎమ్మెల్యే గారు కూడా ఇద్దరు బాగా సిగ్నిఫికెంట్ ఉంటారు అర్బన్ ఎమ్మెల్యే గారితో. ఇట్స్ వెరీ ప్రెజెంట్ చేయాలంటే 40% ఇబ్బంది, కానీ చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాము. అంటే ఇప్పుడు కార్యక్రమం చేస్తున్నాము, సహకరించి మనం పర్లేదు, నాయకులు రావాలి, మాట చెప్పాలి ఆయన కోసం, అలాంటి వ్యక్తి కోసం. ఎందుకంటే తెలుగు జాతి గవర్నమెంట్ ప్రపంచాన్ని సాధిన వ్యక్తి, అలాంటి వ్యక్తి కోసం ఈ రోజున నాయకులందరూ కూడా ఆయన పార్టీ మీద, ఆయన దీని మీద పదవులు అనుభవిస్తున్నారు, ఆయన జీవితంలో నడుస్తున్నారు. కాబట్టి నాయకులు ఎవరు కూడా ఇంచుమించుగా నేను చాలామంది చెప్పాను, వాళ్ళకున్న ఒత్తిడిలో రాకపోవచ్చు, వచ్చిన మా ప్రతి కార్యక్రమం వస్తారు కాశీనారాయణ గారు. ధన్యవాదాలు సార్, మీకు మరీ ఈ కార్యక్రమం వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకు తిరంగ ర్యాలీ నిర్వహించారు. వీర సైనికుడు మురళీ నాయక్ వీరమరణం పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు, నగర ప్రజలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జాతీయ స్ఫూర్తితో నినాదాలు చేస్తూ నివాళులర్పించారు. తిరంగ యాత్రలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ ఎస్ శ్రీరాములు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్,
అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపట్టి వెంకటరాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జిల్లా అధికారులు, కూటమి వివిధ సంఘాల నాయకులు, నగర ప్రజలు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన భారత పౌరులకు, ఆంధ్రప్రదేశ్కు చెందిన సైనికులు మురళీ నాయక్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. మనమందరం గౌరవంగా భావించే స్త్రీల నుదుటిన ఉగ్రవాదులు సింధూరాన్ని చెరిపివేస్తే ఆ దుష్ట ముష్కరులపై ఏ రకమైన ప్రతీకారం తీర్చుకుంటామో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధీరత్వాన్ని మంత్రి దుర్గేష్ కొనియాడారు. జాతీయ జెండాను చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయని, అందుకే మువ్వన్నెల జెండాను పట్టుకొని తిరంగ ర్యాలీ ద్వారా తామంతా భారతీయులమనే నినాదాన్ని ప్రతిధ్వనించేలా నినదించాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ 2014కి ముందు భారతదేశం మీద, పౌరుల మీద పొరుగు దేశం నుండి వచ్చిన ఉగ్రవాదులు ప్రత్యేకించి ముంబై, హైదరాబాద్లోని గోకుల్ చాట్, ఢిల్లీలోని జమా మసీదు మీద పరిపరి విధాల దాడులు చేశారని అన్నారు. 2014 అనంతరం భారత సైనికుల మీద దాడులు చేసినట్లయితే ఊరుకునే పరిస్థితి లేదని, సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్, త్రివిధ దళాల రూపంలో పొరుగు దేశానికి ప్రధాని మోదీ గట్టి సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. పహల్గాంలో అమాయకులైన పౌరులని, భార్య, పిల్లల ముందే ఉగ్రవాదులు హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ సోము వీరస్ మాట్లాడుతూ ఉగ్ర కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. తగిన రీతిలో తీటుగా సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సైనికుల వెంట తెలుగు ప్రజలంతా ఉన్నారు. దేశానికి కష్టం వస్తే ప్రజలంతా ఐక్యంగా ఉంటామని అన్నారు. పహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్తో గట్టిగా జవాబిచ్చామని, దేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది వస్తే 140 కోట్ల మంది ఏకమవుతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులు తామంతా వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ యాత్ర ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. సైనికులకు సంఘీభావంగా ఈ యాత్ర చేపట్టడం జరిగిందని, వేల మంది స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదుల ఆటలు భారత్లో సాగబోవని అన్నారు. దేశ విభజన జరిగినప్పటి నుంచి మనపై అనేక దాడులు జరిగాయని, భారత అభివృద్ధి తట్టుకోలేకే శత్రుదేశం అనేక దాడులు చేస్తుందని, భారత అభివృద్ధిని చూసి పాకిస్తాన్ అసూయతో రగిలిపోతుందన్నారు. ఈ తిరంగ యాత్రలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వేలాది పుర ప్రజలు, ఎన్సీసీ క్యాడెట్లు, మాజీ సైనికులు తదితరులు పాల్గొని జాతీయ పతాకాలు చేతపట్టుకొని ముందుకు సాగారు. తమ సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చినటువంటి పుర ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, దేశంలో ఉన్నటువంటి వాతావరణం మనందరికీ తెలిసినటువంటి విషయమే. బహుశా 2014 సంవత్సరానికి ముందు మన దేశం మీద పొరుగు దేశం నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు పరిపరి విధాలుగా మన దేశం మీద, మన పౌరుల మీద వారు దాడి చేయడం జరిగింది. అది ముంబైలో కావచ్చు, హైదరాబాద్ గోకుల్ చాట్ కావచ్చు, ఢిల్లీలో జామా మస్జిద్ కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటా పోతే అనేక సంఘటనలు మనం అందరం కూడా చవి చూసాం. అయితే 2014 సంవత్సరం తర్వాత ఎవరైనా సరే మన సైనికుల మీద కానీ, అదేవిధంగా పుర ప్రజల మీద కానీ దాడి చేసినట్లయితే ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఒక గట్టి సందేశం మన పొరుగు దేశానికి ఉరి సంఘటనలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ మాధ్యమంగా కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధం కావచ్చు, ఒక గట్టి సందేశాన్ని మన పొరుగు దేశానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు
వివిధ దళాల మాధ్యమంగా వారు ఇవ్వడం జరిగింది. కవ్వింపు చర్యగా ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గాంలో 26 అమాయకులైనటువంటి పౌరుల్ని భార్యల కళ్ళ ముందే, బిడ్డల కళ్ళ ముందే హతమార్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏదైతే ఆడపడుచుల నుదుటిన ఉన్నటువంటి సింధూరాన్ని ఉగ్రవాదులు చెరిపివేశారో దానికి నిదర్శనంగా, ప్రతీకగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి వారు పెట్టడం జరిగింది. దీనిలో ఎక్కడా కూడా భారతదేశం పుర పౌరుల్ని కానీ, పౌరులు నివసించేటువంటి నివాసాలను కానీ వారు లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాల్ని వారు లక్ష్యం చేసుకుని వారు వాటిని ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా మన దేశ పౌరుల్ని లక్ష్యం చేసుకుని వారు అటాక్ చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఎప్పుడైతే పుర ప్రజల మీద వారు దాడి చేశారో నరేంద్ర మోడీ గారు కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి డిఫెన్స్ హబ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఆ స్థావరాలు డిఫెన్స్ కి సంబంధించినటువంటి స్థావరాల్ని దగ్గర 19 స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది. చాలా మంది ఇంతకు ముందు ఎద్దేవా చేశారు, మేక్ ఇన్ ఇండియా అంటే అసలు ఇది జరిగే విషయమేనా, మనం బాంబులు తయారు చేయగలమా, మనం రాకెట్లు తయారు చేయగలమా అని చెప్పి ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి ఇంతకు ముందు ఉండేది. కానీ ఇవాళ ఏ విధంగా మనం S-400 మాధ్యమంగా మన దేశం మీద దాడి చేస్తూ వచ్చినటువంటి రాకెట్స్ ని మనం ధ్వంసం చేశాము. అదే విధంగా మన దేశంలో తయారు చేయబడినటువంటి బ్రహ్మోస్ ని ఉపయోగించి వారి స్థావరాల్ని మనం ధ్వంసం చేశాము. మనం అందరం కూడా విన్నాము. అదే విధంగా మన ఛానల్లో కూడా చూసినటువంటి విషయం. చేసినటువంటి దుశ్చర్యకి అసూలు బాసినటువంటి భారత పౌరులకు, అదేవిధంగా మొన్న జరిగినటువంటి యుద్ధంలో అసూలు బాసినటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన మురళీ నాయక్ గారికి, వారికి ఆత్మశాంతి కలగాలని మనందరం కూడా కోరుకుంటూ, ఇవాళ మనందరం గౌరవంగా చూసేటువంటి మహిళామ తల్లి యొక్క నుదుట సింధూరాన్ని చెరిపివేస్తే ఆ దుష్ట ముష్కరుల మీద ఏ రకమైన ప్రతీకారాన్ని తీర్చుకుంటావో అద్భుతంగా నిరూపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ధీరత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేవి ప్రముఖుల విగ్రహాలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. విఎల్పురం సెంటర్లో కింజరపు ఎర్రన్నాయుడు, తాండ్ర పాపారాయుడు విగ్రహాలు ఆవిష్కరణ. పసుపు పండుగ మహానాడును విజయవంతం చేయాలి. రూరల్ నియోజకవర్గ మహానాడు సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదం. గోరంట్ల రవికిరణ్, డొక్కా నాథ్బాబు. తిరుమల శ్రీవారి దేవస్థానాన్ని తలపిస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. వైభవంగా తిరు కళ్యాణ మహోత్సవం అనుగ్రహ భాషణం చేసిన శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజన జీయర్ స్వామి. అశేషంగా హాజరైన భక్తులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.